అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఘటన జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనపైన ప్రభుత్వం సీరియస్ అయింది. అగ్ని ప్రమాదమా లేదా కుట్రపూరితంగానే ప్రమాదం సృష్టించారా అనే కోణంలో విచారణకు చంద్రబాబు ఆదేశించారు. కోసం జరుగుతున్నటువంటి కేసుకు సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ ఇవాళ స్వయంగా కాల్ చేశారని సిపిఐ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఉన్నతాధికారులు దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే సబ్ కలెక్టర్ కార్యాలయం రాత్రి 12 గంటలకి జరిగి అక్కడ ఉన్నటువంటి ఫైల్స్, ఫర్నిచరు, ఆఫీస్ అంతా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పి అధికారులు చెబుతున్నారు. కానీ షార్ట్ సర్క్యూట్కి అవకాశం లేదు అనేటటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. అక్కడ పరిసరాలు ఇవంతా పరిశీలన చేసిన తర్వాత కీలకమైనటువంటి తపాలా విభాగం 22A సెక్షన్ ఎక్కడ భూములు పూర్తి జాబితాలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి ఇది ఈ సెక్షన్లో ఫైళ్ళు పూర్తిగా అయిపోయినాయి, కంప్యూటర్లో కాలిపోయినాయి. అదేవిధంగా ఏవో సెక్షన్లో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి కూడా లక్ష్యమైపోయింది. మిగిలిన విభాగాల్లో రికార్డులు ఏమీ కాలినటువంటి పరిస్థితి లేదు. అంతా కూడా బాగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ పీఓపీ సంబంధించి లైట్లు లేకపోతే కొన్ని ఇవి ఎఫెక్ట్ అయ్యాయి. కానీ కార్యాలయం అంతా కూడా ఎక్కడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. అవన్నీ కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. రికార్డ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నటువంటి కూడా మనకు తెలుస్తుంది. షార్ట్ సర్క్యూటే కారణమైతే మొత్తం ఆఫీస్ అంతా కూడా ఒక్కసారిగానే ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. కరెంటు వైర్లు ఎక్కడెక్కడైతే సప్లై ఉంటుందో అక్కడ అన్ని చోట్ల కూడా ఇది ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లా జరగలేదు. 22A సెక్షన్లో కీలకమైనటువంటి రెవెన్యూ కోసం జరుగుతున్నటువంటి కేసుకు సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ ఇవాళ స్వయంగా కాల్ చేశారని సిపిఐ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఉన్నతాధికారులు దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. రాత్రి మాత్రమే ఫైర్ జరుగుతుందంటే దీని అనుకున్నటువంటి కోణమేమో రెవెన్యూ యంత్రాంగం సమాధానం చెప్పాలి. రాత్రి 11 గంటల వరకు ఒక అధికారి, గౌతమ్ తేజ్ అనేటువంటి ఒక అధికారి రెడ్డిగా మదనపల్లి సబ్ కలెక్టర్లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ ప్రమాదం అనేది అంటే అనుకోకుండా జరిగిందా లేకపోతే కావాలనే చేశారా అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతోంది. దీనికి సంబంధించి ఏపీ సీఎం కూడా విచారణకైతే ఆదేశాలు జారీ చేశారు. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అక్కడ ఉన్న వారు ఏం చెప్తున్నారు అంటే కొత్త కలెక్టర్ లోపలికి వెళ్లే ముందే ఈ ఘటన జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? మమతా, మొత్తం మీద మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వం చాలా సీరియస్ అవ్వడం జరిగింది. మొత్తం కూడా అంటే మదనపల్లితో పాటు తంబలపల్లి, అంటే పీలేరు వరకు, అంటే పుంగునూరుకి సంబంధించి మొత్తం ఒక 3-4 నియోజకవర్గాలకు సంబంధించి అంతా కూడా కార్యకలాపాలన్నీ కూడా అక్కడి నుంచే జరుగుతాయి. అయితే చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా తగలబడిపోవడం జరిగింది. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి జరిగినటువంటి భూ లావాదేవీలకు సంబంధించి కావచ్చు, గతంలో తీసుకొచ్చినటువంటి 22 కింద ఏదైతే భూ రిజిస్ట్రేషన్లు జరిగాయో ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇట్లా చాలా విలువైనటువంటి భూములకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా తగలబడిపోవడం జరిగింది. అయితే అర్ధరాత్రి జరిగింది కాబట్టి ఆ సమయంలో ఒక ఉద్యోగి అంటే అసిస్టెంట్ అంటే సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికే కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సీసీటీవీ ఫుటేజీల్లో చాలా క్లారిటీగా అక్కడ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి గౌతమ్ తేజ్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఆ సమయంలో అది కొత్త కార్యాలయం, ఎందుకు అతను అక్కడికి వెళ్ళాడంటూ కూడా పోలీసులు ప్రస్తుతం
ప్రస్తుతానికి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో చాలా అనుమానాలు అనేది ఇప్పటికే కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీగా మంటలు చెలరేగాయంటే ఎక్కడా కూడా విద్యుత్ షాక్ సర్క్యూట్ జరగలేదు. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది పెట్రోల్ పోసి నిప్పంటించారా, లేదంటే రకరకాల ద్రావకాలతో అంటే మొత్తం కూడా అంటే అగ్ని ప్రమాదం జరిగే విధంగా కూడా ఈ రకమైనటువంటి ఘాతకానికి పాల్పడ్డారా, ఇందులో ఎవరెవరు పాల్గొన్నారంటూ కూడా ఇప్పటికే కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కొన్ని సెల్ ఫోన్స్ ని, అదేవిధంగా కొన్ని సీసీటీవీ ఫుటేజీలని, అక్కడ దొరికినటువంటి ఆధారాలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవాళ డీజీపీ కావచ్చు, లేదంటే అంటే సిఐడి అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం అయితే ఉంది. వాళ్ళు కూడా పరిశీలన చేసి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతారు. జరిపిన తర్వాతనే ఎవరెవరు ఇందులో ప్రమేయం ఉన్నారు, ఎందుకంటే గతంలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో వాటన్నిటి మీద కూడా విచారణ జరుపుతున్న తరుణంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం, అది ఒక సబ్ కలెక్టర్ కార్యాలయం, అదేం పాత భవనం కాదు, కొత్త భవనం, కొత్తగా నిర్మించిన భవనంలో ఈ రకంగా అగ్ని ప్రమాదం జరగడం అనేది ఇది మానవ నిర్లక్ష్యం, లేదంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఉద్యోగులు లేదంటే అధికారులు వీళ్ళ ప్రమేయం ఇందులో చాలా స్పష్టంగా ఉందంటూ కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆ రకంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గోపి చూసుకుంటే నిన్న చూస్తే మనకి సండే, ఆదివారం సెలవు దినం. ఆ రోజు అసలు అక్కడికి ఎవరు వెళ్లారు, ఏంటి, దానికి సంబంధించి ఏమైనా ఆరా తీస్తున్నారా? అదే అంటే ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఏదైతే గౌతమ్ అనే వ్యక్తిని, అంటే అక్కడ సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి గౌతమ్ తేజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను ఫోన్ సిగ్నల్స్, అతను ఎవరెవరితో మాట్లాడాడు, అతని మీదనే ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అతనే ఇక్కడికి వెళ్లి, ఆ కార్యాలయానికి వెళ్లి, అతనితో పాటు కొంతమంది బయట వ్యక్తులు వెళ్లి అక్కడ దుండగులు ఈ నిప్పు పెట్టారనేది ప్రధానంగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఇందులో ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అంటే వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలంటే ఇది అంటే చాలా క్లియర్ గా వాళ్ళు విచారణ జరపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గోప్యంగా విచారణ జరుపుతున్నారు. అందువల్లనే దీంట్లో ఎక్కడ కూడా ఎవరికి కూడా తావు లేకుండా మొత్తం కూడా విచారణ జరుపుతున్న తరుణంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఇప్పటికే చంద్రబాబు కావచ్చు, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే డీజీపీ, సిఐడి అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి రెండు విధాలుగా, ఒకవైపు పోలీసులు, మరోవైపు సిఐడి అధికారులు, ఈ రెండు విధాలుగా ఈ కేసును, అంటే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం అయితే. అయితే ఇందులో ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం ఏరా అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అంటే రాష్ట్రాల విభజన జరగకముందు నుంచి కూడా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంతకు ముందు ఉన్నటువంటి బ్రిటిషర్ల కాలంలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇందులో భద్రపరచడం జరిగింది. అవన్నీ కూడా తగలబడిపోయాయి. మరి వాటిపైన ఎట్లా చర్యలు తీసుకుంటారు ఏంటనే దాని మీద కూడా విచారణ జరుపుతారు. మొత్తం మీద 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి 3-4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి భూ లావాదేవీలు, భూ కేటాయింపులు, లేదంటే రకరకాల అంశాలు, ఇవన్నీ కూడా ఆ ఫైళ్ళన్నీ కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా తగలబడిపోయాయి. కాబట్టి అవన్నీ కూడా ఎట్లా రెక్టిఫై చేసే అవకాశం ఉందనే దాని మీద కూడా ప్రస్తుతానికి విచారణలో తేలే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే అది ఏదైనా సరే పోలీసులకు సంబంధించి కావచ్చు, లేదంటే అధికారులు ఏ రకమైన ముందుకెళ్తారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మమత, రైట్. అలాగే సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి అదేమైనా స్వాధీనం చేసుకున్నారా? అలాగే దీనికి సంబంధించి అక్కడ అధికారులు కూడా స్పందించలేదు అంటూ చంద్రబాబు కూడా సీరియస్ అయినట్టుగా మనకైతే ఇన్ఫో అందుతుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు మరి? అంటే రాత్రి జరిగిన సమయంలో ఏదైతే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అసిస్టెంట్ అక్కడ ఉన్నటువంటి ఒక గౌతమ్ తేజ్ ఏదైతే ఉన్నారో అతన్ని ఇప్పటికే కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అతని మీదనే ప్రధానంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకసారిగా ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కూడా వెంటనే ఫైర్ స్టేషన్ కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా వెంటనే స్పందించడం జరిగింది. అయితే నిన్న ఆదివారం మీరు అన్నట్టుగా నిన్నంతా కూడా ఖాళీ, అంటే ప్రభుత్వ కార్యాలయాలు ఉండవు. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా సరే దుండగులు ప్రవేశించారా అంటే వెంటనే ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగి వెంటనే క్షణాల్లో మొత్తం కూడా కార్యాలయంతో కూడా కాలిపోవడం, వెంటనే చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా అగ్ని కిల్లలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఇది ఎట్లా జరిగిందనే దాని మీద చుట్టుపక్కల ఏదైతే హౌసెస్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు కూడా పరిశీలనలు చేసుకున్నారు. ఎవరైనా సరే బయట వ్యక్తులు దుండగులు వచ్చారా, లేదంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రమేయం ఉందా ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో దాదాపుగా ఒక 6-7 మంది పాల్గొన్నట్లు పోలీసులు ప్రస్తుతానికి ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. ఆ 6-7 మందికి సంబంధించినటువంటి ఇందులో ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు, అధికారులు, ఇంకా బయట వ్యక్తులు వీళ్ళందరూ ఫోన్ డేటాను కూడా స్వాధీనం అంటే ఒకసారి పరిశీలన చేస్తున్నారు. వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా అదే కార్యాలయాలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ లో భాగంగా కూడా బయట వెళ్ళలేదు. అలాంటిది వీళ్ళు ఇప్పటి వరకు ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్టెడ్ గా ఉండే విధంగా కూడా ఏదైనా సరే దీంట్లో ఏదైనా సరే కుట్రకోణం ఉందా అనేది ప్రధానంగా పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి. అయితే మొత్తం కూడా ఇవంతా కూడా వాస్తవాలన్నీ కూడా బయటకు రావాలంటే మరి కొన్ని గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద చాలా దారుణంగా ఈ రకమైనటువంటి
చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామనేది ఇప్పటికి కూడా ప్రభుత్వం చెప్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.